మైటియర్ మైనర్స్ అందరు కూడా గొప్ప శుభవార్త. ఇప్పుడు మైటియర్ ఎవరైతే క్రిప్టో కాయిన్స్ మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదేంటంటే మైటియర్ కేవైసీ షెడ్యూల్ అనేది అనౌన్స్మెంట్. మైటియర్ విల్ బిగిన్ ద కేవైసీ ప్రాసెస్ ఫర్ మైంటెడ్ transition and migration. The KYC process will be directly managed and conducted by the Mightier and will be carried out step by step to ensure secure verification and smooth migration. అయితే ఇక్కడ వీళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేశారంటే కేవైసీ షెడ్యూల్ అనేది మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అది కాకుండా ఈ ప్రాసెస్ కూడా ఏదైతుందో మైగ్రేషన్ ప్రక్రియగా ముందు కొనసాగుతుందనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఏమన్నారంటే కేవైసీ ఏదైతే ప్రాసెస్ ఉందో డైరెక్ట్లీ మేనేజ్డ్ ఏదైతే అనౌన్స్మెంట్ అనేది మైటియర్ నుండే కొనసాగుతుంది అని చెప్పి చేయడంతో పాటు ఇంకో విషయం ఏమన్నారంటే ఇది సెక్యూరిటీ వెరిఫికేషన్ అండ్ స్మూత్ మైగ్రేషన్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి డేట్ ఇన్ఫర్మేషన్ ఎటో ఒకసారి తెలుసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ 14th May 2026 నుంచి అని చెప్పారు. ఎర్లీ యాక్సెస్ అవుతుందో కేవైసీ విల్ ఫస్ట్ బీ ఓపెన్ ఫర్ అంబాసిడర్స్ అండ్ సెలెక్టర్ కొలంబస్ యూజర్స్ అన్నారు. అంటే ఫస్ట్ అయితే అంబాసిడర్స్కి ఇవ్వడం జరుగుతుంది, తర్వాత కొలంబస్ యూజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అవుతుందో నెక్స్ట్ వారి యొక్క మైనింగ్ విధానాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఎవరైతే బ్రేక్ అయ్యి ఉండి కేవైసీ కోసం ఎదురు చూస్తూ సరిగా చేయలేకపోయారు, ఇప్పటికైనా కానీ వారి యొక్క ఏదైతే మైనింగ్ని సరైన క్రమంలో సక్రమంలో టైం టు టైం అయితే చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే కాకుండా ఇప్పటికైనా ఇంకెవరైనా మైనింగ్ చేయదలుచుకున్నా కానీ వారు ఈ కోడ్ ద్వారా ఏదో వారు స్టార్ట్ చేయవచ్చు. ఆ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ ద్వారా అయితే వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ చేసుకోవడానికి గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రక్రియని కొనసాగిన తర్వాత ఏదో తొందరగా పడి మాకు రావట్లేదని చెప్పి కూడా మైనింగ్ ఆపకండి. ఇది చాలా లాంగ్ ప్రొసీజర్, అంటే చాలా పెద్ద ప్రక్రియ. కాబట్టి ఈ ప్రక్రియను పూర్తయ్యేంత వరకు మీ మైనింగ్ని కంటిన్యూ ఉంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కేవైసీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి భావిస్తున్నాను. అలాంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో అండ్ మీ మిత్రులకి అందరికీ కూడా షేరింగ్ ద్వారా చేరవేస్తానని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ watching this video. Thank you friends.